సో చిరంజీవికి మీకు అసోసియేషన్ కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ? ఉంది, అది ఉంది. ఇప్పుడు కూడా చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ ఖైదీ 150 చేశాను. అది ఏంటంటే అది చూడండి, మేమిద్దరు ఒకే క్లాసు. అప్పుడు ఏంటంటే నేను చెంగల్పేట నుంచి ట్రైన్లో రావాలి, 60 కిలోమీటర్స్ అది. ఓకే. 5:55 ట్రైన్ ఎక్కితే 9 o'clock ఇన్స్టిట్యూట్కి వస్తాను. వీళ్ళందరూ అక్కడ రూమ్ తీసుకుని ఉంటారు, చిరంజీవి గారు, హరిప్రసాద్ గారు. అప్పుడు ఫుడ్ ప్యాక్ చేసి అమ్మ ఇస్తారు, అప్పుడు అది కూడా నేను ఒక ఎర్లీ మార్నింగ్ కర్డ్ రైసే, అంతే కదా, లైమ్ రైస్ అంతే, లెమన్ రైస్. అప్పుడు ఏంటంటే నేను ప్లెయిన్ రైస్ తీసుకో, ప్లెయిన్ రైస్ బస్ మామంజే సాదా ఖానా దేదాలో క్యారేకరంగా. అది ఏంటంటే ఈ తెలుగు గ్రూప్ ఉంది కదా, వాళ్ళకి ఆంధ్ర మెస్ నుంచి క్యారియర్ వస్తుంది. ఓకే. దాంట్లో అది ఎక్స్ట్రా సాంబార్ అది నేను ప్లెయిన్ రైస్ లో వేసి తినేసేవాడు. ఇలా ఫ్రెండ్లీగా ఉండిపోయాను చిరంజీవి గారి క్లాస్మేట్ తో. కానీ అది ఏం జరిగిందో అది ఏంటో ఇదంటే దాంతో ఏ ఫిల్మ్ చేయలేదు నేను ఇంతవరకు. ఈ 30 years లో చిరంజీవి గారితో సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు ఇది చేశాను, ఖైదీ నెంబర్ 1. అయ్యో అది ఇప్పుడు నేను ఇదైతే చాలా చాలా ఎమోషన్ అయ్యారు. అది ఏంటి నాజర్, ఎలా జరిగింది, ఏం ఒక్క ఫిల్మ్ కూడా మేము చేయలేదే, అదే కదా ఈవెంట్. ఇది ఏంటంటే నాకు కూడా మేమిద్దరూ 30 years బ్యాక్ వెళ్ళిపోయాం. ఓకే. నాకు లైట్గా ఏడిపోతుంది, నాకైనా సరే అందరూ చిరంజీవి గారిని చూస్తుంటారు, వాడు కూడా చాలా ఎమోషనల్ అయిపోయినారు. ఆ 1 days వర్క్ అయినా సరే ఇట్ వాజ్ వండర్ఫుల్. ఇట్ వాస్ లైక్ వర్కింగ్ 100 films విత్ చిరంజీవి గారు. ఐస్ బ్రేక్ అయింది. అంటే మీరు అంతకుముందు నార్మల్గా మీకు మొహాటం ఎక్కువ ఉంటుంది కదా? అవును, నేను కొంత పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే అలా పోయి పక్కకి వెళ్ళిపోతుంటారు. అంటే మామూలుగా ఇండస్ట్రీలో ప్యాంపరింగ్ చేసుకుని ఆపర్చునిటీస్ తీసుకుంటుంటారు కదా, అట్లా చేయరంట కదా మీరు? లేదండి, అది కొంచెం అదేమో అదే, బట్ బై గాడ్స్ గ్రేస్ బట్ వెల్ విషెస్ గోయింగ్ ఆన్. సో అంటే మీకు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ మీకు ఎవరు లేరు, గాడ్ ఫాదర్స్ లేరు. సో యూ మస్ట్ అండర్గాన్ మెనీ ప్రాబ్లమ్స్ కదా? అవునండి, హ్యూమిలియేషన్. ఎందుకంటే ఇప్పుడు మీరు వేరే ఏ ప్రొఫెషన్ అయినా సరే, ఇప్పుడు డాక్టర్ అయినా సరే, ఇది కంపౌండర్ అయినా సరే, మిమ్మల్ని మీ టాలెంట్ని మీ ఇంటెలిజెన్స్ జడ్జ్ చేయడానికి ఒక మార్క్ షీట్ ఉంది, గ్రేడ్ ఉంది. దీంట్లో సో మీరు వచ్చి ప్రూవ్ చేసే వరకు మిమ్మల్ని మనిషినిగా కూడా వాళ్ళు చూశాను నేను. ఆ తర్వాత ఏంటంటే ఏ యాక్టర్ని, రజనీకాంత్ అయితే సరే, చిరంజీవి అయితే సరే, అందరికీ ఈ స్టోరీస్ ఉంది. అప్పుడు మనం ఎందుకు ఇది సీరియస్ గా తీసుకోవాలి? ఎవరు ఏ చేసినా ఓకే, దట్ ఈస్ ద నార్మ్ ఆఫ్ ద ఇండస్ట్రీ, లెట్ us టేక్ ఇట్, అంతే. సో ఐ డోంట్ హ్యావ్ కంప్లైంట్స్. చాలా చాలా హ్యూమిలియేషన్ ఫేస్ చేశారు. ఎట్లాంటి హ్యూమిలియేషన్ ఉండేది? ఏంటి ఎట్లాంటి హ్యూమిలియేషన్? అదే ఫస్ట్ మీరు యాక్టర్ అనేది ఒప్పుకోరు. ఫైటర్కి వెళ్ళు, డాన్స్ చేస్తారు కదా, డాన్సర్కి వెళ్ళు. ఓకే, లేదు సార్ అదేమి నీకు ఏంటి, ఇన్స్టిట్యూట్లో చదివితే నీ యాక్టర్ అవుతారా, వాడు ఇన్స్టిట్యూట్లో చదివారా, వాడు చదివారా, అది ఉండాలి అని అంటారు. లేదు సార్ నేను ఇది నిజం అంటే అప్పుడు జెరాక్స్ కాపీ లేదు, ఫోటో కాపీ లేదు. నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఇన్స్టిట్యూట్లో. ఆ గోల్డ్ అది జాగ్రత్తగా ఒక టేప్ కూడా కాదు, పిన్ చేసి ఒక్కొక్క కంపెనీకి వెళ్ళి చూపించేవాడిని సార్ నేను గోల్డ్ మెడల్. ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో ఎంత ఇది, బట్ ఫైన్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఆ ఇండస్ట్రీలో నటన రాదు అని అన్నవాళ్ళు ఉన్నారా ఇనిషియల్ స్టేజ్లో? అది ఉన్నారు. వాళ్ళకి ఎలా తెలుసు? ఒక ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత కూడా, ఒక వేషం ఇచ్చిన తర్వాత లేదు సరిగ్గా చేయలేదని? లేదు ఎక్కడ నేను లేదు, అది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఇంతవరకు
నో ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఫస్ట్ ఫిల్మ్ కే బాలచందర్ గారి నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు కళ్యాణాగిరిలో. అప్పటి నుంచి అంటే ఫస్ట్ షాట్ 200 feet షాట్. ఓకే ఓకే, నేను స్మోక్ చేయను. ఓకే, ఇప్పుడు కూడా స్మోక్ ఎప్పుడు అలవాట్లేదు. సీన్లో షూట్ చేయాలి. ఫిల్మ్ కళ్యాణాగిరి తమిళ్లో చేశారు. అన్ని సీరియస్ సీనియర్ ఆర్టిస్ట్ సరిత గారు, వై విజయ గారు, ఇంకా 7 లేడీస్ హాస్టల్లో. ఓకే, ఇంకా పెద్ద ఇది ఏంటంటే దాంట్లో నా పేరు వై విజయ గారు, నాకన్నా కొంచెం సీనియర్ వాళ్ళు. అది వేరే భయం. ఇప్పుడు ఏంటంటే లేడీస్ హాస్టల్లో నేను వచ్చి నా వైఫ్ దాంట్లో ఉంది, నేను బలవంతంగా వాళ్ళని తీసుకెళ్ళాలి. అదే నేను డ్రంకర్డ్ ఆల్ హ్యాబిట్స్ ఉండి. సో అది 200 feet ఒక్కొక్క లేడీస్ని అలా చేసి ఇది ఫస్ట్ షాట్ పెట్టారు. దీంట్లో స్మోక్ చేయాలి. ఇది ఎంట్రా ఇది వస్తే అంటే అది స్మోక్ చేయాలంటే ఇలా కూడా ఓకే. బాలచంద్ర గారు ఏం చేయాలంటే అప్పుడే ఆ రఫ్నెస్ వస్తుంది. కరెక్ట్ సార్ నేను స్మోక్ చేయను అంటే నన్ను సీన్ మార్చేయమంటారా? అది చేస్తారా? ఇన్స్టిట్యూట్లో చదివారు కదా. అదే మీకు అది చెప్పారా? సార్ బయటకు వెళ్ళి చూశాను, తక్కువ వస్తుంది. తర్వాత అది చేశాను సింగిల్ షాట్లో. అది ఏంటంటే అది ఇప్పుడు ఎందుకు ఆ షాట్ ఇంపార్టెంట్ అంటే పెద్ద షాట్ అలాంటిది కాదు. ఫస్ట్ షాటే నన్ను ప్రిపేర్ చేసింది. బాలచంద్ర డైరెక్షన్, సరిత గారు ఉన్నారు, వై విజయ గారు ఉన్నారు. అప్పుడు మీ బాడీ మైండ్ అన్నీ ఒక వార్లో ఉన్నట్టు, ఒక క్రికెటర్ 1 ball 2 runs అప్పుడు ఎలా ఉంటారో అప్పుడు ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ షాట్ నాకు అలా అయిపోయింది. అక్కడి నుంచి ప్రిపేర్ అయిపోయారు, మెంటల్ గా స్ట్రాంగ్ అయిపోయారు. అవును. సో దట్స్ హౌ ఇట్స్ స్టార్టెడ్. సో మీకు ఆపర్చునిటీస్ బాగా ఇచ్చింది ఎవరు? ఎంకరేజ్ చేశారు ఎవరన్నా స్పెసిఫిక్గా? నేను ఫస్ట్ ఫిల్మ్ చేశాను కళ్యాణాగిరి. అది అటర్ ఫ్లాప్ అయింది. అప్పుడు మన సినిమాలో అది ఒకటి ఉంది కదా, సెంటిమెంట్. అది ఫస్ట్ ఫిల్మ్ విలన్ చేశారు సార్, అవుట్. అది సరే ఎంటర్. అది అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాను. ఓకే, నిజంగా ఆ ఫిల్మ్ జరగలేదు. అప్పుడు కొంచెం వాయిస్ బాగుంది. ఏమైనా ఒక పని చేయాలి కదా, అవసరం కదా. సో డబ్బింగ్ ఆర్టిస్ట్ చాలా. ఇప్పుడు కూడా నేను డబ్బింగ్ చేస్తాను. ఫస్ట్ ప్రొఫెషనల్ గా నేను డబ్బు తీసుకునేది డబ్బింగేనా? ఓకే, ఈ సినిమాకి కాదు, సినిమాకి కాదు. దానికి ముందే ఏమైనా ఉండాలి కదా, చేశాను. అలా చేస్తే అప్పుడు డబ్బింగ్ కి సార్, అప్పుడు డబ్బింగ్ ఎంత ఇచ్చేవాళ్ళు సార్? అప్పుడు సార్ 13 rupees బేటా సార్. 13 per day. అది వాళ్ళు ఏజెన్సీ అది ఇది ఉంటారు. మాక్సిమం 200 rupees 250 rupees పర్ మంత్ కాదు, పర్ ఫిల్మ్. ఓకే, మాక్సిమం 600 rupees అలా. బట్ అప్పుడు అదే చాలా పెద్ద అమౌంట్, చాలా పెద్ద అమౌంట్ సార్. అప్పుడు మనం వచ్చినప్పుడు నేను అప్పుడు 30 years బ్యాక్ జనదా సాపాడని ఒక ఇంట్రొడ్యూస్ చేశారు, గుర్తుందా? $1 రూపీలో చాలా హ్యాపీగా మీరు తినొచ్చు భోజనం, అంతే కదా. అప్పుడు 13 rupees అంటే బేటా. అవును, 13 rupees అంటే చాలా 1 week అలా పోతుంది. అవును. సో కంఫర్టబుల్గా అయిపోయింది అది. కంఫర్టబుల్